హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇక్కడికి ఏదో మీరు ఫుడ్ తీసుకున్నారు, ఎట్లా ఉంది ఫుడ్? చాలా బాగుందండి ఫుడ్. చాలా బాగుందా? ఓకే, రీజనబుల్ ప్రైస్ లో అన్లిమిటెడ్ ఫుడ్, కర్రీస్ అన్ని బాగున్నాయి. రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? రెగ్యులర్ గా వస్తుంటామండి. రెగ్యులర్ గా వస్తాం. ఎలా ఉంది సార్ ఫుడ్? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందండి ఫుడ్, చాలా బాగుంది. రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తాం, మా ఆఫీస్ కూడా పక్కనే. ఓకే, రెగ్యులర్ గా వస్తాం, చాలా బాగుంది ఫుడ్. ఎలా ఉందండి ఫుడ్? ఎట్లా ఉంది? బాగుందండి, సూపర్ సూపర్. రోజు వస్తా ఉంది. ఇక్కడ మా ఆఫీస్ పెరాక్స్ పక్కన ఉంది. ఇక్కడే తింటారా రెగ్యులర్ గా, లేకపోతే ఎప్పుడైనా? మ్యాక్సిమం సండే కూడా ఇక్కడికి వస్తా ఉంటాయి. వాళ్ళు బెటర్ కాకపోతే సాటర్డే కూడా, సాటర్డే కదా వాళ్ళు వచ్చామండి. సండే బందా ఇక్కడ? అవునండి, బాగున్నదండి. మీకేం కర్రీ బాగా నచ్చింది ఇక్కడ? ఏమేమి ఉన్నాయి? చికెన్ కర్రీ, బోటి అన్నీ ఉన్నాయండి. నాన్ వెజ్, వెజ్ కూడా ఉంది. మీకు బాగా ఫేవరెట్ తీసుకున్నాం, బోటి కర్రీ తీసుకున్నామండి, చాలా బాగుంది. బాగుందా? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందండి ఫుడ్? బాగుందండి. తీసుకున్నారు? రీజనబుల్ ప్రైస్, అన్లిమిటెడ్ ఫుడ్. అన్లిమిటెడ్ ఫుడ్ బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము, టీవీలో చూసి ట్రై చేద్దామని వైజాగ్ నుంచి వచ్చాము. అవునా? బాగుందా? బాగుంది. సో రెగ్యులర్ గా వస్తారా మరి ఇక్కడికి, వీళ్ళ దగ్గరికి? చూడాలి. ఇప్పుడు తిన్నారు కదా, తర్వాత నుంచి జస్ట్ స్టార్టెడ్, బాగుంది. తర్వాత నుంచి బాగుంటే వస్తాం, అన్ని ట్రై చేసి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో సార్, హాయ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గచ్చిబౌలి. ఎట్లుంది సార్ ఫుడ్? ఎట్లుంది? బాగుంది. సో వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ కూడా, అంటే రెగ్యులర్ గా మీరు ఇక్కడికి వస్తూ ఉంటారా? ఎంకరేజ్ చేసేదానికన్నా ఇది కొంచెం న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ లాగానే అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం వచ్చిన, చాలా టీవీలలో చూసిన, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కుమార్ ఆంటీ షాప్ కాదు కదా ఇది, పక్క స్టాల్స్ ఇవి. ఎనీ షాపింగ్, ఇట్ ఈస్ అ ఫుట్ పాత్ వే. ఈ ఫుట్పాత్ని ఫుట్పాత్ లాగానే యూజ్ చేయాలి, కానీ దీని ఒక ఫుడ్ అనేసి ఇట్లా మనము పెట్టేస్తే రేపొద్దున ఇంత పెద్ద కమర్షియల్ జోన్లా చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు మనం కూడా ఏదో ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయి చాలామంది వస్తున్నారు తప్ప ఈ ఫుడ్ హైదరాబాద్లో ఎక్కడ లేదని కాదు, అవునా కదా. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి పెట్టిన దాన్ని ఈ అడ్వర్టైజ్మెంట్ చేసి పాపులర్ చేసి దీన్ని పెద్ద హైప్ చేసి జనాలు, ఈ రష్, ఈ ట్రాఫిక్ జాము, దీనివల్ల ఎంతమందికి ఇన్కన్వెంట్ అవుతుంది. అంటే మనం ఏంటంటే ఇప్పుడు కుమారి ఆంటీ వాళ్ళ వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని పక్క స్టాల్స్ ని తీసుకోవడానికి వచ్చాను. కుమార్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఏది సాఫీగానే సాగుతుందా, లేకపోతే వాళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అడగడానికి వచ్చాను. ఎందుకంటే మనం మీరు వీడియోలో చూస్తుంటారు కొంతమంది చాలా ఎందుకు హైప్ చేస్తున్నారు అని అంటే, మరి వాళ్ళ వల్ల మీకు ఏమైనా దెబ్బతింటుందా? మీకు బాగానే సాగుతుంది కదా, ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ఎక్కువ కస్టమర్స్ వస్తారు కదా, అందుకని మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల మీరు ఓకే ఆ విషయాన్ని చెప్తున్నారు, కానీ ఇట్ ఈస్ టోటల్లీగా నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ఇష్యూ చేసి దీన్ని హైప్ చేసి ఇది పెద్ద అది చేస్తున్నారు తప్ప, ఇదైతే టోటల్లీగా ఇక్కడ ఉన్న ఫుట్పాత్ మీద ఆక్రమించుకొని దీని మీద ఫుడ్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల పబ్లిక్ ఇన్వెక్టర్మెంట్ అయితే అవుతుంది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఫుడ్ ఎట్లా ఉంది? పర్లేదు, దట్ ఈస్ ఓకే, ఫైన్. ఎట్లా ఉంది? ఫుడ్ బాగానే ఉంది, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ పర్లేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి మనతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే ఉన్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పక్కనే ఒక ఫుడ్ స్టాల్ కూడా నడుపుతున్నారు. సో మనం గత వారం నుంచే వాళ్ళ ఇంటర్వ్యూ కోసం చూస్తున్నాం, కానీ అనుకోని కారణాల వల్ల మనకు లేట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడతారు. అసలు మరి ఆయన కాంట్రవర్సీ మాట్లాడతారా, నెగిటివ్ మాట్లాడతారా, ఆయనకి ఇతరుల పట్ల పాజిటివిటీ ఉందా, నెగిటివిటీ ఉందా, ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు ఫుడ్ స్టాల్, ఇక్కడ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అన్ని కూడా నడుపుతారు. సేమ్ కుమారి ఆంటీ లాగా నడుపుతున్నారు. రోహిత్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఎట్లా జరుగుతుందండి మీ బిజినెస్? ఎప్పటి నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు? ఎట్లా నడుస్తుంది? అంటే మన బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా ఎప్పుడైనా అక్కడ కుకింగ్ చేసి ఇక్కడ మేము ఆయన కలిసి కష్టపడి కుకింగ్ చేసుకొని ఇక్కడ వచ్చి సేల్ చేస్తాము. బిజినెస్ బాగానే ఉంటుంది, మనకు డైలీ మన కస్టమర్స్ మనకు ఉంటారు. ఒక 80 బిర్యానీస్ అట్లా, మటన్ పలావ్, చికెన్ పలావ్, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మన సేల్స్ అయితే బాగానే ఉంటాయి, మనం తెచ్చిన డైలీ అయిపోతుంటుంది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మనం ఇచ్చే క్వాలిటీని బట్టి కస్టమర్ మన దగ్గరకు వస్తుంటాడు. తిన్న కస్టమర్ ప్రతి ఒక్కరు సాటిస్ఫై చేయడమే నా లక్ష్యం, అంతే. కుమారి ఆంటీ పాపులారిటీ మీకేమైనా నష్టం, మీ కుమారి ఆంటీ పాపులారిటీ వల్ల మీకు ఎందుకు నష్టం జరుగుతుంది? నిజంగానే నష్టం జరిగిందా, జరుగుతుందా, ఏం చెప్తారు? ఆ మాట ఎవరు అన్నారు మీతోనే? అంటే నష్టం జరుగుతుంది అంటే ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే కుమార్ ఆంటీ ఫేమ్ అయిపోయిందంటే ఆమె ఫేమ్ అయిన వాళ్ళు చూసి వచ్చి ఆమె దగ్గర తినడానికి వస్తారు తప్ప ఆమె దగ్గర అయిపోతే మా దగ్గరకు వస్తారు. ఆమె వల్ల మనకు ప్లస్ ఉంటుంది, మనసే ఉండదు. ఇప్పుడు ఒక 100 మంది వీడియోలు చూసి వచ్చారు అనుకో, ఆమె దగ్గర వచ్చినప్పుడు 100 మందికి ఫుడ్ అందకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 50 మందికి ఫుడ్ దొరికింది అనుకో, మిగతా మంది 50 మంది ఎక్కడో ఒకటి తినేసి వెళ్ళిపోవాల్సిందే కదా. అప్పుడు మాకు గిరాకీ ఉంటుంది, కానీ ఆమె వల్ల నష్టం ఏం లేదు. ఆమె క్రేజ్ కోసం ఆమె దగ్గర వచ్చి తింటున్నారు, అందరు క్వాలిటీగానే చేస్తారు,
అందరు బాగానే కష్టపడి అందరు నీట్గానే చేస్తారు. అందరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు చూస్తారు తప్పించి ఎవరు దాంట్లో ఏమైతే ఏం లేదు అంతే. సో దానివల్ల మీకు ఎటువంటి కూడా ప్రాబ్లం లేదు, వీలైతే మంచి జరుగుతుంది అంటారు. మంచిగా జరుగుతుంది. ప్రాబ్లం అనేది ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆమె వల్ల ప్రాబ్లం ఉందని చెప్పడానికి ఏదైనా గిరాక్ లేదంటే అది మన ఫుడ్ లోపల ప్రాబ్లం ఉంటేనే గిరాక్ ఉండదు. మన ఫుడ్ క్వాలిటీకి ఇచ్చినప్పుడు కస్టమర్ ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు? కాదు కదా. సో ఆ వల్ల కూడా అంటే కొంతమంది కస్టమర్స్ అయితే ఎక్కువనే పెరుగుతున్నారు కాబట్టి మీకు కూడా లాభమే జరుగుతుంది. అవును. సో మరి అంటే మొన్న కూడా సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడికి రావద్దు అంటూ కూడా కొంతమంది పక్క ఫుడ్ స్టాల్ వాళ్ళు మీతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంత జరిగి ఒక ఆంటీ కూడా మాట్లాడడం మనం విన్నాము. మీరు రాకండి అసలు ఇక్కడికి కూడా ఎందుకు ఫేమ్ చేస్తున్నారని మాట్లాడిండ్రు. మరి అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు ఏంటంటే ఆమె వల్ల ఏం డిస్టర్బెన్స్ లేదు. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు వస్తారు, పబ్లిక్ వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీడియా వాళ్ళని రావద్దని ఎందుకన్నారంటే ఒక మీడియా వాళ్ళు వచ్చారు అనుకో 10 కెమెరాలు పట్టుకొని వస్తే 1000 మంది వస్తారు, 100 మంది వస్తారు. ఆమె బిజినెస్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప పాపులారిటీ ఎట్లయినా వచ్చిన ఆమెకి పాపులారిటీ రాకుండా ఏం పోదు. ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు వెనుక ఒక వీడియో పట్టుకొని మీతో 10 మంది వీడియో తీసుకొని వచ్చారు అనుకో, అప్పుడు ఏమైపోతుంది? 100 మంది జామ్ అయిపోతారు. అప్పుడు పబ్లిక్ ఫుల్ అయిపోయి జామ్ అయిపోయింది అనుకో, అప్పుడు ఎవరికి ప్రాబ్లం అంటే ఆమెనే అంటారు కదా. ఆమె దగ్గరకు వచ్చి అన్నారు, అప్పుడు మీడియా వాళ్ళని ఏమన్నారు కదా. సో ఎట్లా ఉంటుందండి కస్టమర్స్ ఎప్పటి నుంచి అంటే దాదాపు ఈ షాప్ పెట్టి 50 రోజులు అంటున్నారు. అవును. అంటే మా అవును, అంటే ఐటమ్స్ అన్ని మేము ఇవి బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ ఇంతమంది బ్రదర్ నడుపుతుండే. మనం దీనిలో మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక 50 days అట్లా అవుతుంది. సాటిస్ఫై ఉంది. బిజినెస్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. కస్టమర్స్ని ఇంకా పెంచుకోవడమే మనం చేయాల్సిన పని అండి, అంతకుమించి అయితే ఏం లేదు. సో ఇది ఇష్టంగా ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్? యాక్చువల్గా నేను హోటల్ మేనేజ్మెంట్ చేసినాను. నేను 2018 గ్రాడ్యుయేట్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ని. నాకు యూఎస్ ఆఫర్ కూడా వచ్చి ఉండే, కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను పోలేను, బ్యాక్అవుట్ అయిపోయినా. నాకు యూఎస్ వీసా కూడా ఉంది, 2024 జూన్ వరకు వ్యాలిడిటీ ఉంది. కానీ మనకు వచ్చిన పని ఎక్కడో పోయేది, మన ఇండియాలోనే మనకు వచ్చిన పని చేసుకుంటూ మనం బతకాలని చెప్పేసి మన చేతిలో పని ఉంది కదా. కష్టం ఏదైనా కష్టమే కదా, దాంట్లో తప్పేది ఏం లేదు. కాబట్టి నా చేతిలో కష్టంతో నేను చేసేసుకొని కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం రీజనబుల్గా ఫుడ్ ఇచ్చేసి క్వాలిటీ మెయిన్. ఫస్ట్ క్వాలిటీ లేనిది నేను ఫుడ్ చేయను. క్వాలిటీ ఉంటేనే ఫుడ్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు కస్టమర్ సాటిస్ఫై, మన కంప్లైంట్ ఉండద్దు. ఎందుకంటే వాళ్ళు పే చేసి తింటారు మనీ, అవునా కాదా? వాళ్ళకి సాటిస్ఫై చేస్తేనే పెట్టిన 10 రూపాయలకు విలువ ఉంటుంది కదా. అది మా కాన్సెప్ట్ అంతే. ఎప్పుడు వస్తారు మీరు? అసలు ఇదంతా కూడా ఈ కుకింగ్ అంతా కూడా మీరే చేస్తారు? నేనే కుకింగ్ మొత్తం నేనే చేస్తాను. ఇక్కడికి 11:30 12 కల్లా ఫుడ్ వస్తుంది. నేను 2:30 ఆ టైంలో నేను వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మన మాస్టర్ ఉంటాడు, ఆయన సేల్ చేస్తుంటారు. ఎంతవరకు ఉంటుంది? దాదాపు 12కి వస్తా అని చెప్తున్నాను. 12 నుంచి 12 అంటే మనకి 4 o'clock వరకు ఫుడ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ సెక్షన్ చాలా అయిపోతుంది. మనం మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది. ఇక మొత్తం 12 to 12 కూడా ఇక్కడే ఉంటారు? అవును, ఉండాలి. చూసుకోవాలి బిజినెస్ అన్నప్పుడు. ఉట్టిగా రావుగా డబ్బులు. ఎవరు కష్టం వాళ్ళకు ఉంటాయి. కష్టాన్ని బట్టి డబ్బులు వస్తుంటాయి కదా. అందరూ అనుకుంటారు అమ్మ ఈడేంది 100 బిర్యానీలు అమ్మిండి 5,000 వచ్చినాయని. కానీ మన పరిస్థితి ఎట్లుంటుంది? పొద్దున్న లేవాలి, మార్కెట్ పోవాలి, చికెన్ తెచ్చుకోవాలి. చికెన్ అంటాడు ఒక పీస్ ఇరిగిపోయిందంటే కస్టమర్ సమాధానం చెప్పుకోవాలి. ఒకరికి బోన్ వచ్చింది అంటాడు, బోన్ లేసి అంటాడు. 100 మంది 100 రకాల మాట అన్ని సమాధానం చెప్పుకుంటేనే 10 రూపాయలు వస్తాయి. ఎవరికి కుట్టి ఏం పైసలు ఎవరికి రావు. అది అంతే, ఇంకేముంది దాంట్లో. ఈ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎప్పుడైనా వచ్చాయా మీకు? చాలా మంది డైలీ చెప్తుంటారు బాగానే ఉంది, క్వాలిటీ ఉంది, నీట్గా ఉంది. కాకపోతే తింటున్నారు కదా కస్టమర్ని. మనం అడగండి, వాళ్ళకి మీకు తెలుస్తుంటుంది కదా ఏమున్నా, మీకు ముందే తెలుసు. అయిపోయి అదే మాకు కావాల్సింది కదా. పైసలు అనేది అమౌంట్ మ్యాటర్ ఇక్కడ ఏం లేదు. కస్టమర్ సాటిస్ఫై అయింది అనుకో, మనం సాటిస్ఫై అవుతాం అంతే. కష్టానికి చేసిన ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంత పొద్దున్న లేసి అంత వండుకొని వచ్చి కొంచెం ఏమైనా డ్యామేజ్ అయింది, ఖరాబ్ అయింది, మాడింది అది అని చెప్పి కస్టమర్ ఏమన్నా అనుకో, అప్పుడు మన మైండ్ సెట్ ఏమనిపిస్తుంది?